కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వీడడం లేదు. టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు? ఇక నిరక్షరాస్యత లేదంటే ఆందోళన, ఇతరుల ప్రేరణతో పలువురు ఈ ఊబిలో చిక్కుకుంటున్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే నిరక్షరాస్యతనే కాదు, చాలా బీటెక్లు చదివినటువంటి వ్యక్తులు, ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తులు కూడా వీటిని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అవగాహన లోపంతో సమస్యను జటిలంగా మార్చుకుంటున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న శాస్త్రీయత లేని కొన్ని వర్గాల వారిని ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పరిస్థితి. విశ్వాసాల పేరుతో కొంతమంది మత పెద్దలు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అయితే మతం అనేది మానవతకు, మనశ్శాంతికి దోహదపడే విధంగా ఉండాలి. కానీ విశ్వాసం అంధవిశ్వాసంగా, నమ్మకం మూఢనమ్మకంగా మారితే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది అని చాలామంది పెద్దలు చెప్తున్న పరిస్థితి. ఇక ఇలాంటి ప్రమాదకర ఘటనలు ఇటీవలి కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ అఘోరీ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. శ్రీవర్షిణి అనే బీటెక్ చదివిన యువతిని అఘోరీ మాయమాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. తమ కూతుర్ని అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ యువతి తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. ఇక దేవాలయాల వద్దకు వెళ్లి కత్తులతో అఘోరీ హల్చల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇక బహిరంగంగా వర్షినితో అభ్యంతరకరంగా వ్యవహరించిన దృశ్యాలు కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. అసలు అఘోరీలు మహిళలతో ఇలా వ్యవహరించవచ్చా? ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకున్నా ఇలా న్యూసెన్స్ చేయడం వల్ల హిందూ విశ్వాసాలను కించపరిచినట్లు కాదా? అఘోరీ సంప్రదాయాల్లో ఇలా చేసుకోవచ్చా? మరోవైపు కొంతమంది క్రైస్తవ పాస్టర్లు నూనెల పేరుతో కావచ్చు, ప్రార్థనల పేరుతో కావచ్చు, ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక శాస్త్రీయత లేని వైద్యంతో సమస్యను మరింత జటిలం, తీవ్రతరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇలా ప్రార్థనలతో ఏదైనా చేస్తామని చెప్పడం భక్తి ముసుగులో మూఢత్వాన్ని పెంచడం కాదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది. ఇక ఇస్లాం మతానికి చెందిన కొంతమంది తాయెత్తులు కడితే వారి సమస్యలు నయమవుతాయని నమ్మబలికి ప్రజల్లో మూఢనమ్మకాలను మరింతగా పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులు మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఇలా తాయెత్తులు, విభూదులు, మసీదుల్లో నిద్ర పేరుతో మూఢనమ్మకాలు పెంచడం సరైందేనా? ఈ విధానంలో మార్పు రావాలంటే అసలేం చేయాలి? అదేవిధంగా కొన్ని సంఘటనలకు సంబంధించి కూడా హిందూ బంధువులు కావచ్చు, లేదంటే హిందుత్వానికి సంబంధించి అంటే దాన్ని బాగా నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరిగినటువంటి వాటికి స్పందిస్తూ మిగతా వాటికి స్పందించకుండా ఉండడాన్ని ఎట్లా చూడాలనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు విశ్వ హిందూ పరిషత్ స్టేట్ సెక్రటరీ రవికుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. అట్లాగే రోహిత్ నందనాథ్ తాంత్రిక్ గారు కూడా లైవ్లో ఉన్నారు. నమస్తే అండి. ఇటు కొత్తకోట శివానంద స్వామీజీ కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా రోహిత్ గారితో మాట్లాడదాం. రోహిత్ గారు నమస్తే అండి.